దేశంలో ఉన్నటువంటి, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరికీ గూడా మదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం మా మీడియా వేదిక నుంచి. అమ్మ అంటే కేవలం ఒక జన్మనిచ్చి ఏదో ఈ ఈ భూమి మీద మనల్ని వదిలేసి, అమ్మగా తను రుణం తీర్చుకుందని అనుకుంటే చాలా పెద్ద మిస్టేక్ అది. ఈ సృష్టిలో ఎక్కడైనా సరే, ఏ జంతువు రూపమైనా సరే, కేవలం మనుషులే కాదు, ఆల్ ఎనిమల్స్, ప్రతి జీవి, ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి జీవి అమ్మ గుణం, అమ్మతనం అందరిలో ఉంటుంది. కేవలం మదర్స్ డే ఈరోజు మాత్రమే 365 రోజులు గుర్తుకు రాని అమ్మ కేవలం ఈరోజు మాత్రమే గుర్తు చేసుకుంటే అది అది కరెక్ట్ కాదు, అది తప్పు. అది 360 రోజులు, ఈ 365 రోజులలో మన అమ్మ జన్మనిచ్చినటువంటి తల్లికి మనం ఏం రుణం చెల్లిస్తున్నాం అనేది ఇక్కడ ప్రధాన. సో అది మనం చూడాల్సినటువంటి బాధ్యత మన మీద ఉన్నది. అట్లాగే ఈ భూమండలం మీద మన అవసరానికి, సందర్భాన్ని బట్టి మనకు ఎవరు చేయూతనిచ్చి మనకు తోడుగున్నా అందరూ మనకు అమ్మతో సమానమే. సో అట్లని ప్రతి ఒక్కరు కూడా ఈరోజు పేపర్లో ఒక మంచి కథనం వచ్చింది. మొన్న రీసెంట్గా జరిగినటువంటి ఒక నిజం స్టోరీ ఇది. అది మీకు చూపించే ప్రయత్నం చేస్తా. సో తప్పకుండా అందరు చూడాలా. ఇది చాలా దారుణమైనటువంటి పరిస్థితి. అమ్మ నీకు వందనం, నీ ప్రాణాన్ని అడ్డుపెట్టి నా ప్రాణాన్ని నిలబెడతావు అని ఇక్కడ ఒకటి మనమైతే చూడొచ్చు. ఇది ఎందుకు వచ్చింది, దేనికి వచ్చిందని నేను క్లియర్గా చెప్తా. సో చాలా బాధాకరమైనటువంటి అంశం ఇది. అది ఒక దగ్గర జరిగినటువంటి సంఘటన. అమ్మ తాను మునిగిపోతున్న, తను చాలిస్తున్న బిడ్డను ఒడ్డుకు చేర్చే గొప్ప హృదయం గలది. అడ్డుగా ఏమొచ్చినా, ఆటంకం ఏ రూపంలో వచ్చినా తన ప్రాణాలే అడ్డమేసి బిడ్డను బతికించుకునే స్వార్థ గుణం, నిస్వార్థ గుణం 100%. అది తల్లికి ఒక స్వార్థం ఉంటుంది. ఏంటి ఆ స్వార్థం అంటే, ఎవరెన్ని మాటలన్నా, ఎవరు ఏం చేసినా తన బిడ్డలని కంటికి రెప్పల తన చేతులతోని కాపాడుకోవడమే తల్లికి ఉన్నటువంటి స్వార్థం. సో అట్లాంటి నిస్వార్థ గుణం, తాను పిలుస్తున్న ఆ ఆఖరి శ్వాసే అని అర్థమైన కండ్ల ముందు కాలయముడు కాలరత్యం చేస్తున్న ఆ ఆఖరి శ్వాసతోనూ బిడ్డకు ఊపిరి పోస్తూ ఉయ్యాలూపుతుందట. నిజానికి మాట్లాడుకోవాలంటే 9 నెలలు గర్భవతిగా ఉన్నటువంటి ఒక స్త్రీ తనకు డెలివరీ టైంలో హాస్పిటల్ తీసుకుపోయిన తర్వాత, ఆ బెడ్ మీద తనని పడుకోబెట్టిన తర్వాత, బిడ్డకు జన్మనిచ్చే సమయంలో మళ్ళీ ఒక మహిళ రెండో జన్మని పొందుతుంది. ఆ క్రమంలో తను బ్రతుకుతుందా, మరణిస్తుందా తెలియలేనటువంటి పరిస్థితి తెలిసి కూడా తను ఒక బిడ్డకు జన్మనిస్తుంది. అదే అమ్మ గొప్పతనం, అదే అమ్మకున్నటువంటి స్వార్థం. నేను చెప్పిన కదా, స్వార్థం, అమ్మకు స్వార్థం ఏముంటుంది? తన బిడ్డ తను చనిపోయినా సరే, తను ఈ భూమి మీద ఉండకపోయినా సరే, తన కడుపులో ఒక బిడ్డకు జన్మనియాలి అనే ఒక గొప్ప సంకల్పం ఈ సృష్టిలో ఇంకా ఎవ్వరికి సాధ్యం కాదు. అమ్మతనం, అమ్మ గుణం అంత గొప్పది. కాబట్టి చివరి శ్వాసలోనూ నా మంచినే కోరుకుంటావమ్మ, ఒక బిడ్డ చెప్తున్నటువంటి మాట. ఏప్రిల్ 30 సాయంత్రం సుమారు 6:30 ఆ ప్రాంతంలో మధ్యప్రదేశ్లోని నర్మదా నది బ్యాక్ వాటర్స్లో ఆ బోటు నడుస్తుంది. 29 మంది ప్రయాణిస్తున్నారు. పిల్లలతో నర్మదా జల సౌందర్యాన్ని ఆస్వాదిస్తున్నారు. మధ్యలో వచ్చేసరికి వాతావరణం మారిపోయింది. సైక్లోన్ లాంటి గాలులు మొదలయ్యాయి. అరుపులు, కేకలు, ఆహాకారాలు మొదలయ్యాయి. సో కొందరు ఇదే ప్రయత్నం చేస్తున్నట. ఈదడానికి కొంతమంది ప్రయత్నం చేస్తున్నట. సో ఆ చేస్తున్న క్రమంలో ఇంకొందరు తేలుతున్నారు. బోటు సకల మధ్యలో ఇరుక్కున్నారు. వీరిలో ఒక తల్లి, తన 4 ఏళ్ల బాలుడు కూడా ఉన్నారు. తనకి చనిపోతున్నానని తెలిసి కొడుకునైనా కాపాడుకుందామని ఆ తల్లి మనసు తల్లడింది. కొన ఊపిరిలోనూ కొడుకు క్షేమం కోసం కోటి దేవుళ్లకు మొక్కింది. అన్ని ప్రయత్నాలు అయిపోయాయి. ఇక ఆఖరి ప్రయత్నంగా మాతృ కౌగిట్లో కొడుకును భద్రంగా దాచుకోవడమే అని ఆమె శ్వాసకు శాశ్వతంగా పరిష్కారం కనపడినట్టు ఇక్కడ కనబడుతుంది. సో దూరమైతున్న
వెచ్చని కౌగిట్లతో నిద్రపుచ్చిందట. ఎంత బాధాకరమైనటువంటి అంశం ఇది. చూసిరా చాలామంది సోషల్ మీడియాలో సో కొన్ని ఫోటోలు ఏ ఫోటోలు వాడిరు, కొన్ని చాలామంది సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. కానీ నిజానికి చూడండి, ఒక తల్లి గుణం ఎంత చూడండి. ఆ 4 ఏళ్ళ బాబుని ఒక్కసారి చూస్తే మనసు ఎంత తరక్కపోతుందో. నిజంగా చాలామంది అంటుంటారు, అబ్బా అసలు అరే ఏందా మా తల్లిదండ్రుల్ని, వాళ్ళు మనకు జన్మనిచ్చిరు, మన రాతనే ఏమన్నా రాసిరా, మన పని మనం చేసుకోవాలంటారు. అది ఎంత పెద్ద చండాలమైనటువంటి మాట అది. ఏం అసలు తల్లి ఈ విశ్వంలో ఆమెకు మించినటువంటి దైవం, తల్లిదండ్రులకు మించినటువంటి గొప్ప దేవుడు, ఇంకా దాని తర్వాతనే మనం అందరం దేవుళ్ళ మొత్తం. కానీ మనకు ఫస్ట్ మన లైఫ్ ఈరోజు ఇట్లా నిలబడుతున్నాం, ఇట్లా మాట్లాడగలుగుతున్నాం, మంచి బట్టలు వేసుకుంటున్నాం, సమాజం ముందల గల్ల ఎగిరేసి నిలబడి నిటారుగా నిలబడుతున్నాం. ఈ సమాజంలో అందరితో పాటు మనం కూడా ఈ స్టాండ్లో నిలబడ్డం అంటే వాళ్ళు మనకు జన్మనిచ్చారు కాబట్టే మనం ఈరోజు ఇలాగా ఉంది. నీకు అమ్మే గనక లేకపోతే, సో నీకు అమ్మ ప్రేమే గనక తెలియకపోతే నీకు ఇవన్నీ ఏం తెలిసేది కాదు. చూడండి, ఆమెకు మృత్యు వస్తుందన్నా, తను మరణించిపోతుందని తెలిసినా, తన శ్వాస ఆగిపోతుందని తెలిసినా తన బిడ్డని కాపాడాలి అనంత ఆతృతలో ఉన్నది. కానీ దురదృష్టం, ఆమెకు అర్థమైపోయింది, నేను బిడ్డలు కాపాడలేను, నన్ను కూడా కాపాడుకోలేను, కానీ నా బిడ్డని ఎక్కడ మిస్ అయిపోతుందో అని, ఎట్లాగో ఇద్దరు చనిపోతారని తెలుసు, ఆ నదిలో ఎక్కడ పోతుందో నా బిడ్డ అని. సో ఆమె చూడండి, తన 4 ఏళ్ళ బిడ్డని గట్టిగా కౌగిలించుకొని తను గుండెకు హత్తుకొని ఇద్దరు ఊపిరి వదిలినటువంటి పరిస్థితి. సో ఎంత హృదయం కరిగిపోతుంది ఈ వార్త చూస్తుంటే. చాలా హృదయ విదారకర అంటారు కదా, సో హృదయం ఇట్లా కరిగిపోతుంది వాళ్ళని చూస్తూ ఉంటాయి. సో ఈ వార్త చదువుతున్నా కూడా అంత బాధ అనిపిస్తుంది. చాలామంది ప్రపంచవ్యాప్తంగా మొత్తం చూసిన వాళ్ళందరూ కూడా బాధ వ్యక్తం చేశారు, అరే ఏంది ఇట్లాంటి పరిస్థితి వచ్చిందా అని. అందుకే ఈ బోట్లు ఎక్కేటప్పుడు, ఈ తిరిగేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూడండి అని అమ్మ, లేకుండా ఆ లైఫ్లో ఇట్లాంటి ఎంజాయ్ లేకుండా ఆ బోట్లు, ఆ సముద్రాలు, ఈ నది తీరాలు పోయేటప్పుడు ఆ పిల్లలను తీసుకొని పోయినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ఒక్కటికి 10 సార్లు చెక్ చేసుకోండి, మీరు ఎక్కినటువంటి బోట్ సరైందా కాదా, అది ఎక్కడ వస్తుందా రాదా, మనం ఎక్కితే అది ఉంటుందా ఉండదా, ఒకటికి 10 సార్లు చెక్ చేసుకోండి. 10 రూపాయల వస్తువు కొంటేనే మనం ఎన్నోసార్లు చెక్ చేస్తాం కదా. మన ప్రాణాలే పోతే అని తెలిసినా కూడా బోట్లలో ఎందుకు ఎక్కుతున్నాను, చెక్ చేసుకోండి, ఒకసారి చెక్ చేసుకొని చేస్తే బాగుంటుంది. ఆ ప్రేమ ఒక శిఖరం. అమ్మతనం ఇలా ఉంటుంది, అది మనకు గొప్ప తనమే, కానీ అమ్మ అలా ఫీల్ అవ్వదు. తాను నడుస్తూ మనల్ని నడిపిస్తుంది. బాధలెన్ని ఉన్నా తనకు మన భద్రతే ముఖ్యం. అయితే కమరియా బోటు ఘటన సందర్భంగా వైరల్ అయిన తల్లి బిడ్డల ఫోటో ఆర్టిఫిషియల్ ఫోటో అని దాన్ని ఏఐ ద్వారా క్రియేట్ చేశారని కొందరు అన్నారు. సరే, వాళ్ళన్నట్లు ఏఐ ఫోటోనే అయి ఉండొచ్చు, ఫోటో ఏఐ ఎడిట్ కావచ్చు, కానీ ఆ తల్లి తండ్లాట ప్రేమ అయితే కృత్రిమమైంది కాదు. వాస్తవమే, ఫోటో ఏఐ కావచ్చు, కానీ ఆ తల్లి పోరాటం, ఆమె చేసినటువంటి త్యాగం, అక్కడ జరిగినటువంటి ఏదైతే సంఘటన ఉందో అది అబద్ధం కాదు కదా. సరే, ఫోటోలు ఏఐతో జనరేట్ చేయొచ్చు, ఎందుకంటే అందరికి తెలవాలా, ప్రపంచానికి చూపించాలి కాబట్టి సోషల్ మీడియా వేదికగా. సో ఏఐతో చాలా సులువుగా ఫోటోలు ఎడిట్ చేయొచ్చేమో, కానీ అక్కడ జరిగినటువంటి సంఘటన మాత్రం ఖచ్చితంగా అది అబద్ధం కాదు, అది నిజమనే చూడొచ్చు మనం. అయితే ఆ తల్లే కాదు, ఈ మాతృమూర్తులు మమకారం అనేది ఏ ఏడిట్లకు తావివ్వని సహజమైంది. ఈ అమ్మ ప్రేమ, ఈ తల్లి తండ్లాటే, ఆమె హృదయమే అందరి తల్లులకు ఉంటుంది. తల్లి అనే పాత్రే తపనకు, త్యాగానికి, బంధానికి, భద్రతకు నిదర్శనం. అమ్మ ప్రేమ ఒక శిఖరం, అన్నీ ఇచ్చేసి ఏమి ఆశించని మనసు గలదట. వాస్తవమే, నిజంగా అమ్మ అన్ని ఇస్తుంది. మనం చూడండి, సందర్భాన్ని బట్టి మన ఏదైనా ఫంక్షన్లు అయినా, లేకపోతే మనం ఏదైనా దూర ప్రయాణాలు చేస్తున్నా, అమ్మ మనకి ఏదైనా ఇచ్చింది అనుకోండి, డబ్బులే కావచ్చు, ఇంకేదైనా మనకు ఆర్థికంగా సాయం చేస్తే మళ్ళీ ఆశించదు, మళ్ళీ నా కొడుకు ఇస్తాడేమో, నా బిడ్డలు ఇస్తాడేమో అని మళ్ళీ ఆశించదు. అదే మనం ఒక 1000 రూపాయలు 500 ఇచ్చినాం అనుకో, నేను ఆ రోజు ఇస్తే అయ్యవు, అమ్మ నేను ఆ రోజు ఇచ్చినగా, నాన్న ఆ రోజు ఇచ్చినగా అని చెప్పేసి మనం మళ్ళీ రిటర్న్ అడిగేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఇది నిజం ఆబద్ధం అని చెప్పండి ఒకసారి. ఎగ్జాక్ట్లీ మనం ఒప్పుకోవాల్సిందే, మన గుండె మీద ఒట్టేసుకొని చెప్పుకోవాలి. సో మన అమ్మకి, మన నాన్నకి, మన అమ్మకి అట్లాంటి ప్రేమలు ఉంటాయి మన మీద. మనం మంచిగా బతికి, మనం ఆరోగ్యంగా, సంతోషంగా, మనం అందరికంటే గొప్పగా బతకడమే వాళ్ళకి కావాల్సినటువంటి ఆస్తి, వాళ్ళకి కావాల్సినటువంటి సంపద.
వాళ్ళకి అంతకు మించి ఇంకేం అవసరం లేదు. కొంతమంది ఉంటారు, వాళ్ళ గురించి నేను మాట్లాడదలుచుకోను. సో వాళ్ళకి పిల్లల మీద ప్రేమ ఉంటుందా ఉండదా అని పక్కన పెడితే, సో కొంతమంది ఉంటారు, వాళ్ళ గురించి నేను మాట్లాడలేదు. 100లో 100కు 1, 2 అట్లా ఉంటారు వాళ్ళు. సో ఆనందపు అక్ష అక్షయ పాత్ర. అమ్మ ఏ పరిస్థితిలో ఉన్నా, ఎంతటి టెన్షన్లో ఉన్నా బిడ్డను చూడగానే మురిసిపోతుంది. నెత్తి నిరుముతూ మన ఆకలిని, అవసరాలను క్షణాల్లో కనిపెడుతుంది. హోదాలో మనం ఎంత పెద్ద మనిషి అయిన, పెద్ద స్థాయిలో ఉన్నా, పలుకుబడిలో మనకెంత పతారే ఉన్నా, అమ్మకు మనమొక చంటి పిల్లాడిమే, గావురాల బిడ్డమే. తెలంగాణ నూతన డీజీపీగా ఇటీవల బాధ్యత తీసుకున్న సివి ఆనంద్ వాళ్ళ అమ్మ ఆశీర్వాదం తీసుకున్న విషయం కూడా సామాజికంగా మార్చి 26 తెల్లవారుజామున హైదరాబాద్ నుంచి ఆంధ్రాకు వెళ్తున్న బస్సు ఒకటి రాయవరం దగ్గర యాక్సిడెంట్కు గురైంది. టిప్పర్ బస్సును ఢీకొట్టడంతో మంటలు చెలరేగి నిద్రలో ఉన్న ప్రయాణికులు తెరుచుకునే లోపే బస్సంతా వ్యాపించాయి. వీళ్లలో కనిగిరికి చెందిన ఉప్పు రమాదేవి, తన కొడుకు మనోహర్ కూడా ఉన్నారు. ప్రమాదం జరగగానే ఆమె అలర్ట్ అయింది. కర్టెన్లు ఇది మన చుట్టూ పరదాలు కడతారు కదా, సో ఆ పరదాలకు మంటలు అంటుకునేట, కర్టెన్లు అంటే ఇది. సో ఆ పరదాలకు మంటలు అంటుకునేట. అంటుకోవడం వేగంగా వ్యాపించడం గమనించి తాను అనుకుంటే వెంటనే బస్సులోంచి దూకి తప్పించుకునేది. కానీ ఆమె అలా చెయ్యలేదు. ఎందుకంటే ఆమె ఒక తల్లి కాబట్టి. తనకు తన ప్రాణం కంటే కొడుకు ప్రాణం ముఖ్యమని మంటలు పూర్తిగా వ్యాపించి పొగ కుమ్మేసి ఊపిరాడని పరిస్థితిలో కొడుకుని కిటికీలోంచి బయటకు తోసేసింది. అబ్బాయి ప్రాణాలతో బయటపడ్డాడు. కానీ అతడిని కాపాడే క్రమంలో ఆ తల్లి మంటల్లో సజీవ దహనం అయ్యింది. ఇది అందరికి తెలిసినటువంటి విషయం. ఇది తన కొడుకు కూడా బయటకు వచ్చి చెప్పిండు. సో అందుకే అలాంటి మన అమ్మల ప్రేమ త్యాగాలను స్మరించుకోవడానికి మాతృ దినోత్సవం ఒక్కటే సరిపోదు. ఆమెకు ఏ వర్ణన సరి తూగదు. అమ్మలు వర్ధిల్లాలి, వారి ప్రేమ సజీవంగా ఉండాలి అని చెప్పేసి ఇక్కడైతే మనం ఒకడైతే చూడొచ్చు. సో ఒక ఫోటో కూడా మంచి చేసిరు. మదర్స్ డే సందర్భంగా ఫోటో కూడా మంచి, ఒక తల్లి బిడ్డల ప్రేమ, ఒక తల్లి బిడ్డల బంధం ఇంత గొప్పగా ఉంటుందని చెప్పేసి అయితే మనకైతే చూపించారు. సో మొత్తానికైతే 2 ఇన్సిడెంట్ అయితే మొత్తం ప్రపంచాన్ని కుదిపేసింది. ప్రపంచాన్ని మొత్తం కూడా ఒక బాధలో ముంచేసినటువంటి పరిస్థితి. ఒక తల్లి బిడ్డని సో ఇట్లా కూడా జరుగుతుందా అనే కాడికి తీసుకొచ్చింది. కానీ ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలంటే, తల్లి జన్మనిచ్చినటువంటి తల్లి 9 నెలలు తన కడుపులో మనల్ని భద్రంగా దాచిపెడితే బయటికి వచ్చి ఇవాళ హౌలాసేతలు చేసుకుంటూ అవారగాల లెక్క తిరుగుకుంటా బయటికి వచ్చి, సో తల్లి అంటే లెక్క లేదు, తండ్రి అంటే లెక్క లేదు, మనకి ఏది కావాలంటే అది గోనిస్తేనే తల్లి తండ్రి అనే ఈ పనులలో ఉన్నారు. సో ఇప్పటి కూడా యువత మారండి, అమ్మా నాన్నని ప్రేమించండి, అమ్మా నాన్నని ఆదర్శంగా తీసుకోండి. వాళ్ళని మనం ఇప్పుడు ఉన్నటువంటి ఈ జనరేషన్లో మనం ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో ఎవరికి తెలియదు. ఉన్నన్ని రోజులు మన అమ్మా నాన్నని సంతోషంగా సుఖసంతోషాలతోని కోట్ల రూపాయలు మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళు కోరుకున్నట్టుగా మీరు బతికితే చాలు, అంతే వాళ్ళు కోరుకుంటారు. సో మరొకసారి అందరికీ కూడా మదర్స్ డే శుభాకాంక్షలు. అమ్మ, నీ త్యాగం, నీ గుణం, నీ ప్రేమ, నువ్వు చూపించేటటువంటి ప్రేమ ఈ ప్రపంచంలో, ఈ సృష్టిలో మళ్ళీ ఒక అమ్మకు మాత్రమే దక్కుతుంది, ఇంకా ఎవరికి కూడా దక్కదు. సో తప్పకుండా ఈ వీడియో మీద మీ స్పందన, మీ కామెంట్ తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా యూట్యూబ్ ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.